డబ్బులు లేక గంజానంది అంటే ఫ్రెండ్ వచ్చి బిర్యానీ అడిగినట. ఇప్పుడు నా పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. ఏమైంది మా బ్రో ఎలా మాట్లాడుతున్నావు అనేది మీరైతే అనుకోవచ్చు. చెప్తా ఆగండి, నేను ఉందే మీకు చెప్పడానికి. గైస్ అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ కూడా ఎగ్జామ్ అంటే నీట్ రెడీ అయితే కాలేజీకి అయితే మాకు సెమ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలని మాకైతే వారం ముందే చెప్పారు. కానీ ఇంటవా మనం అవన్నీ ఎందుకంటే అవన్నీ మనం అయితే పట్టించుకోవాలి. ఏ మనిషి అయినా చెప్తే వినడు. ఎప్పుడైతే వాడికి సిచువేషన్ ఫేస్ చేస్తారో అప్పుడు దాని విలువ అయితే తెలుసు. వావ్, కొటేషన్ ఏంటని చాలా బాగుంది కదా. నేను ఈ కొటేషన్ చెప్పడానికి రీజన్ ఏంది ఇప్పుడు చెప్తే నేను వినండి. పొద్దున అనగా నైట్ అనగా 24 గంటలు తల్లిదండ్రులు కష్టపడి నా కొడుకు ఏదో ఒకటి సాధిస్తారని అయితే అతనైతే కాలేజీకి వచ్చి వాళ్ళు ఏం చేసేది సోకులు పట్టడానికి వాడనే కాదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ఎగ్జామ్ ఫీజు పే చేసేది 500 600 దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది. నేను ఎప్పుడు కాలేజీకి వెళ్ళినా మా 10th ఫ్రెండ్స్ అయితే అక్కడ పక్కన ఎస్సీ హాస్టల్ ఉంటారు. ఖచ్చితంగా తనైతే నేను ఎప్పుడు ఆ కూర బాలేదు ఈ కూర బాలేదు అని అన్నం తినే ప్లేట్ అయితే ఇసిరేసేవాడిని. నేను ఎప్పుడు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తా, కానీ ఈ రోజు అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాను. నేను వెళ్ళే టైంకి అక్కడైతే హాస్టల్ అయితే అన్నం అయితే పెడుతున్నారు. ఒకసారి అయితే అన్నం అయితే తిన్నా, అప్పుడు తెలిసింది అన్నం విలువ ఏంటో. ఎప్పుడైతే నీ జేబు ఖాళీగా ఉంటుందో అప్పుడు తెలిసేది నీకు డబ్బు విలువ. ఆకలేనప్పుడు అన్నం లేకపోతే అప్పుడు తెలిసేది నీకు అన్నం విలువ ఏంటో. ఓకేరా, విలువల గురించి బాగానే చెప్తున్నా. ఎక్కడ నేర్చుకున్నారంటే అప్పుడప్పుడు అలాంటి విలువైన మాటలు నోటి నుంచి అప్పుడప్పుడు వస్తాయి. ఉంటే మరి ఎంతలో లైక్ అండ్ సబ్స్క్రైబ్.